కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకు మర్చిపోతాము. కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే మాత్రం దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. అవునా కదా? అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి, కాదు అనుకునే వాళ్ళు లైక్ చేయండి. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు. కానీ నీకోసం అన్నీ వదులుకొని తనను తాను మార్చుకున్న మనిషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదు. అర్థమైందా? ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. మన జీవితంలో ఉండిపోయే వాళ్ళు కొందరైతే ఉండి పోయేవాళ్ళు కొందరు. ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకున్నప్పుడే నీతో ఉండే మనుషులు ఎవరో నీకే అర్థమవుతుంది. నన్ను ద్వేషించి మాట్లాడకు, చాలా కష్టంగా ఉంటుంది. ప్రేమగా చెప్పేయి నీ అవసరం మరిక లేదు అని. సంతోషంగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. బాగున్నాను అని చెప్పినంత సులభం కాదు బాధల్లో ఉన్నాను అని చెప్పడం. నీ పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో. ప్రేమ వల్ల కలిగే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు, కానీ ప్రేమ వల్ల పొందే బాధ మాత్రం శాశ్వతం. అది ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది బాధ. అవునా కదా? చెప్పండి. అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాట్లాడాలి అని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో అని తెలియక. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్లకు బాధ కలగాలి అని అనుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, పైన ఉన్న దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది. మనమంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడమే మంచిది. అవునా కాదా? చెప్పండి. అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి. కొంతమందిలో గర్వం, అహంకారం ఉంటాయి. ఉండడంలో తప్పు లేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే నీతో మాట్లాడడానికి కూడా మనుషులు కరువవుతారు అని మాత్రం గుర్తుపెట్టుకో చాలు. బొగ్గును వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది. అలాగే పనికి మాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు నీకే. అవునా కదా? చెప్పండి. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాము అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారాన్ని వదులుకొని రాదు కదా. పరువు కోసమో పక్కింటి వాళ్ళ కోసమో మాటలు పడాల్సి వస్తుందనో మీ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మీ బిడ్డ జీవితమే. మా అన్నలు, మా తల్లి తండ్రి ఉన్నారనే ధైర్యంతోనే కదా పుట్టింటికి వచ్చేది. ఆడపిల్లండి, అర్థం చేసుకోండి. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు తనని? చెప్పండి. కొంతమందిలో గర్వం, అహంకారం ఉంటాయి. ఉండడంలో తప్పు లేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే నీతో మాట్లాడడానికి కూడా మనుషులు కరువవుతారు అని మాత్రం గుర్తుపెట్టుకో చాలు. బొగ్గును వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది. అలాగే
పనికి మాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు నీకే. అవునా కదా చెప్పండి? కష్టాలు ఎవరికి ఊరికే రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటారు, ఏం చేయకపోయినా ఏదో ఒకటి అంటారు. అలాంటప్పుడు మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే చాలు, అనుకునే వాళ్ళు ఏదో విధంగా అంటూనే ఉంటారు. అవునా కాదు చెప్పండి? ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఆడపిల్ల సంతోషంగా బ్రతకాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా సరే నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త పక్కన ఉంటే ఆ ఆడపిల్లకు ఇంకేమీ అక్కర్లేదు, జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. అవునా కాదా? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి. ఆకాశమంతా ప్రేమ ఉంటే సరిపోదు, అణువంతైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంతా సంపద ఉంటే సరిపోదు, సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి. అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. అవునా కదా? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి. నువ్వు మారవా? ఎప్పుడు చూడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు అని పక్క వాళ్ళ గురించి ఆలోచించడంలోనే నీ సగం జీవితం అయిపోతుంది. ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాని గురించి ఆలోచించు. ముందు నీది నువ్వు. ఓకే, అర్థమైందనుకుంటా. కాబట్టి ముందు ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. ఓకేనా? మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నాను. కన్నీటితో నిన్ను కరిగించలేక నాతో నేనే ఒంటరిగా ఉంటున్నాను. ప్రేమిస్తే సంతోషం ఉంటుందనుకున్నా, కానీ ప్రేమిస్తే చావు కంటే భయంకరమైన బాధ కూడా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా. బాధలో కూడా నవ్వడం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టం కాదేమో. ఒక్కసారి ఆలోచించు. ఓకేనా? ఒక్కటి గుర్తుంచుకో, ఎవడో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. అవునా కదా? నిన్నుగా నమ్మేవారికి నీ ప్రాణమైనా సరే ఇచ్చేసేయి. నిన్ను వదిలి వెళ్ళేవారికి దారిని ఇచ్చేసేయి. అంతే. ఒకరి మీద 100% ప్రేమను చూపిస్తే అదే ప్రేమ తిరిగి మనకు 200% బాధని కన్నీళ్ళను ఇస్తుంది. ఇది నిజం. అవునా కాదా చెప్పండి? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి, కాదనే వాళ్ళు లైక్ చేయండి. కాలమాడిన ఆటలో ఓడానో గెలిచానో తెలియదు, కానీ నమ్మకాల తోటలో మనుషులు ఆడిన ఆటలో ముమ్మాటికి ఓడిపోయాను. ఒక మనిషిలాగా మిగిలిపోయాను. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసు? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. ఎవరైతే జీవితాంతం తోడుంటా అంటారో వాళ్ళే మధ్యలో వదిలేస్తారు. ఎవరైతే నీ కంట్లో కన్నీళ్లు చూడలేను అంటారో వాళ్ళే తెగ ఏడ్పించేస్తారు. ఎవరైతే నువ్వు ప్రాణం అంటారో వాళ్ళే జ్ఞాపకాలను మిగిల్చి ప్రాణం తీస్తుంటారు. అవునా కాదా చెప్పండి? ఎవడు చుట్టం ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం, ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాట. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు, నిందవేయని బంధువెవడు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కడే, వాడే నీ నీడ. సో నీకు నువ్వే తోడు నీడ. ఎవరు
నీతో ఉండరు, ఎవరూ నీతో రారు అని మాత్రం గుర్తుపెట్టుకో. ఓయ్ బుజ్జి, నీకు మాట చెప్పనా? నువ్వు నా గుండెల్లా ఉంటే నేను నీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాను. ఏంటో నేను బ్రతికున్నప్పుడే చూపించు నీ ప్రేమని, నీ కోపాన్ని, నీ ఇష్టాన్ని. చచ్చాక ఏముంది? కాలిస్తే బూడిద, పూడిస్తే మట్టి తప్ప. అప్పుడు నా శవం ముందు కూర్చొని ఏడ్చినా కూడా నా చేతులు కూడా కదలవు నీ కన్నీరు తోడడానికి. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం పోయింది, నేను కోరుకున్న ప్రేమ పోయింది, నేను ఊహించుకున్న జీవితం కూడా పోయింది. కానీ ఇంకా మిగిలింది ఏంటో తెలుసా? నా ప్రాణం ఒక్కటే. అది కూడా కావాలంటే తీసుకో. నేను సంతోషంగా ఊహించుకున్న జీవితం ఇప్పుడు ఇలా కన్నీళ్లతో గడపాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, శిక్ష అనుభవిస్తుంది మాత్రం ఖచ్చితంగా నేనే. నచ్చినప్పుడు ఒకలా ఉంటావు, నచ్చినప్పుడు మరొకలా ఉంటావు. అలాంటి నీకేం తెలుసు బంధాలు, అనుబంధాల విలువ? తెలియదు కదా. ఇలాంటి నీతో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే నాకు కానుకగా ఇస్తుంది తప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి నీ నుండి నాకు దూరమే మంచిది.